ఇస్తాను. శివ నోటితో నువ్వంటే ఇష్టమని చెప్పనే చెప్పడు. ఆ మొపెడ్ అది వాడబోయే నువ్వే చెప్పు. పెట్టా బేడా సర్దుకుని ఈ మ్యాన్షన్ ఖాళీ చేయాలి. పెద్ద మ్యాన్షన్ అయ్యా ఇది. 5,000 కిటికీలు 10,000 తలుపులు పెట్టి కట్టిన పెద్ద ప్రేమ మందిరం అంతఃపురం. సినిమాలో క్లైమాక్స్ లో బాంబు పెట్టి పేల్చే ఇంటి సెట్ లాగా ఉంది. ఇది మ్యాన్షనా? సపోజ్ నువ్వు ఓడిపోతే నువ్వు ఇవ్వాల్సిన 6 నెలల అద్దె ఇవ్వద్దు. సూపర్ రా, మనకు అద్దె మిగిలిపోయిందిరా. నాకు ఓకే. రిస్క్ తీసుకోవద్దు. ఈ ప్లేస్ కూడా లేకపోతే ట్యాంక్ బంటే గతి. రే, నీ సైజుకి ట్యాంక్ బండ్ చాలా చిన్నదిగా ఉంటుందిరా. నీకు ఏసీ రూమే ఇస్తాను. అక్కడ బాత్రూమ్ల పరిస్థితి ఏంటి? అక్కడికి వచ్చేవాడికి బాత్రూమే రాదురా, ఎందుకంటే అది మార్చురీ. వద్దు పాంచ్, ఇది మరీ ఎక్కువ. ఈ అమ్మాయి విశ్వామిత్రుడికే షేవింగ్ చేయగలదు. నేను వశిష్ఠుడికే విస్కీ కొనిచ్చిన వాడిరా. మిత్రులారా, స్నేహితులారా, ఆల్ దేవదాస్ బర్మడాస్ అందరూ రండి. శివ మీద ఉన్న అచంచలమైన నమ్మకంతోనే నేను ఈ పోటీకి ఒప్పుకున్నాను. ఇందులో ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాం. మీ అందరికీ ఓకే కదా? డన్. శివ, నేనంటే మీకిష్టమా? టక్క చెప్పండి, ఆలోచించకూడదు. కమ్ ఆన్. ఇష్టం. ఇష్టమే కదూ? నిజంగా? ఓడిపోయారు. ఇప్పుడే ఉంటారు. ఏం పాంచు, నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఎందుకు మమ్మల్ని అందరినీ పోర్టర్స్ గా నిలబెట్టావు? వదిలేండ్రా. ఏదో చిన్నపిల్లలు ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడ్డారు. ఇది తెలిసి ఇది లేకో, కలిసి కలేకో, పులిసి పులేకో అలా జరిగిపోయింది. దీన్ని ఎందుకు పెద్ద చేస్తారు? తల మీద ఇరుముళ్ళ మూటలేంట్రా. పదండ్రా, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. పిలిచావరా? ఆ వరండాలోనైనా ఓ పక్క ఆగండ్రా. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చావా? ఏమిట్రా అందరూ మూటా ముల్లా సర్దుకొని ఎక్కడికి బయలుదేరారు? నీ మనవరాలు మేము 6 నెలల అద్దె బాకీ ఉన్నామని మ్యాన్షన్ నుంచే మమ్మల్ని గెంటేస్తాం కదా. ఏంటి బామ్మ అలా అంటావు? నీకెప్పుడు లోకల్ మోకాళ్ళ నొప్పి ముందే కదా కొనిస్తున్నావు. ఈసారి ఫారెన్ మోకాళ్ళ నొప్పి ముందు కొనిద్దామని కొట్టుకు వెళ్ళాం. అది చాలా కాస్ట్లీగా ఉంది. సరే అని 6 నెలల అద్దె ఇచ్చేసిన అది సరిపోలేదు. ఆఖరికి నా మొలకున్న వెండి మొలతాడు అమ్మేసి కొన్నాను. ఇంక నేను అద్దె ఎలా కట్టుకెళ్ళి? నా కోసం నీ వెండి మొలతాడు అమ్మేసి ఫారెన్ మోకాళ్ళ నొప్పి ముందు తెచ్చావా? మామూలు మొలతాడు వాడేదో వాగుతుంటాడులే. ఇలా చూడు, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నా అద్దె వసూలు చేయకుండా ఒక్క వెధవను కూడా బయటికి వెళ్ళవను. వెళ్ళండ్రా వెళ్ళండ్రా మీ రూములకి వెళ్ళండ్రా. పాన్స్, ఆ ఫారెన్ మోకాళ్ళ నొప్పి మందికి ఏమి నంచుకోవాలరా? మామూలుగా నంచుకునేదే ఊరగాయ.